కామెడీ రాహుల్ రామకృష్ణ కామెడీ కానీ వెన్నెల కిషోర్ డాక్టర్ కామెడీ చాలా బాగుంది. ప్లస్ ఎక్కడ వల్గాట్లేదు సినిమా మొత్తంలో చాలా బాగా చూపించాడు. ప్లస్ ఫైట్స్ కూడా ఒక్కటే ఫైట్ ఉంటుంది మొత్తం చాలా బాగుంది. స్టోరీ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ యూఎస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కన్నతండ్రులు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. అదొక సీన్ చాలా బాగుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ లాస్ట్ చాలా బాగా చూపించారు. ఫిష్లు కానీ లాస్ట్ ఇద్దరు కలిసేది కానీ చాలా బాగుంటుంది. శర్వానంద్ చాలా యాక్టింగ్ చాలా చాలా బాగా డెవలప్ అయ్యాడు. 35th మూవీ అంటే ఏమైనా నార్మల్ చాలా బాగా చేశాడు శర్వానంద్ మాత్రం. ఫస్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అందరూ హాయ్ నాన్న లా ఉందన్నారు. థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు హాయ్ నాన్నకి దీనికి కంపేరింగ్ కూడా హాయ్ నాన్న వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. ఆయనకి దీనికి కంపేర్ హాయ్ నాన్న ఇది ఇదే. దీనిలో హాయ్ నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. దీనిలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి చాలా బాగుంది స్టోరీ మాత్రం. శర్వానంద్ కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా హిట్ అని. సినిమా తప్పకుండా హిట్. 3.5 రేటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం తర్వాత మంచి మూవీ అని చాలా మంచిది చాలా మంచిది. సెంటిమెంట్ చాలా పిండేసి సెంటిమెంట్ మాత్రం అసలు లాస్ట్ 5-10 minutes మాత్రం కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత బాగుంది సెంటిమెంట్ మాత్రం చాలా బాగా తీసి. లాస్ట్ లో మాత్రం అసలు వాళ్ళిద్దరు కలిసేది కానీ నాన్న అంటాం కానీ శర్వానంద్ పట్టుకునే అబ్బాయి ఫస్ట్ టైం ఇద్దరు చాలా బాగా బాండింగ్ బాగుంది. ఇద్దరికి మాత్రం చాలా బాగా తీశారు. మళ్ళీ శ్రీరామ్ ఆదిత్య మళ్ళీ హిట్ దొరికింది. శర్వానంద్ మళ్ళీ ఒకటి. కృతి శెట్టికి మళ్ళీ కంబ్యాక్ చాలా ఫ్లాపుల తర్వాత మళ్ళీ కృతి శెట్టి గ్లామర్ పాత్ర కాబట్టి చాలా మంచి రోల్ చేసింది. ఇప్పుడే మన మూవీ చూసి వచ్చాను. చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పాలంటే ఈ వీకెండ్కి చాలా రోజుల తర్వాత శర్వానంద్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా ఉంటుంది సినిమా, పిల్లోడితో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్తారు కొంచెం, కానీ మధ్య ఫన్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కృతి శెట్టి కూడా బాగానే చేసింది, కానీ ఏంటంటే చెల్లిలా కనబడింది శర్వానంద్కి. అండ్ సో అందరు బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మనకి శర్వానంద్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. హిట్ అయిన ఫ్లాప్ సెకండరీ పడితే ఏదో ఒక ట్రై చేశారు, డిఫరెంట్గా ట్రై చేయడానికి. అండ్ లైక్ మంచి స్టైలిష్గా కనబడ్డారు సినిమాలో. సో అది రేటింగ్ 8.5 ఇస్తారు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే సూపర్. నిజంగా అంటే టైమింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు కీర్తి శెట్టి గారి ఆ లవ్ ట్రాక్ కూడా శర్వానంద్ కీర్తి శెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సూపర్ అన్న సాంగ్స్ కానీ. అంటే సినిమా నాకు మొత్తం ఫుల్ లెంత్గా గ్లామర్తో చూపించారన్న. హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా గ్లామర్గా డిఏ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి హ్యాపీగా చూడండి. మనమే అనే సినిమా. అందులో మాత్రం ఎక్కడ కూడా అంటే ఒక లవర్సే చూడాలనేది కాదు, అన్ని కేటగిరీ వాళ్ళు చూడొచ్చు అనమాట. మంచి ఫ్యామిలీతో వెళ్ళి మంచి హ్యాపీగా అయితే చూడొచ్చు. కాన్సెప్ట్ అదే బ్రదర్, ఒక ఫ్రెండ్షిప్కి ఎంత విలువ ఇస్తున్నాం అనేది ఫ్రెండ్షిప్ గురించి కానీ నిజంగా లవ్ ట్రాక్ గురించి కూడా లవ్ గురించి కూడా ఒక అద్భుతమైన మంచి చూపించారు. క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది బ్రదర్. అసలు చిన్నబాబు నిజంగా ఫుల్ లెంత్ నాకు సినిమాలో నాకు అనిపించేది ముగ్గురే ఆర్టిస్ట్. అంటే మధ్యలో వచ్చిపోతారు కానీ నిజంగా శర్వానంద్ అన్న కానీ కీర్తి శెట్టి కానీ అలాగే చిన్నపిల్లడు ఇలా ముగ్గురితోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఓవరాల్గా సినిమా అనేది సూపర్. ఆ పిల్లోడు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు తెలుసు. అసలు వీళ్ళతో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆ పిల్లోది కూడా చాలా బాగుంది ట్రాక్. అసలు అంటే సెంటిమెంట్ ఉంది భయ. అంటే ఒక చిన్న పిల్లోని సెంటిమెంట్ అంటే అనాథగా ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్ కొడుకు అన్నప్పుడు చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి శర్వానంద్ కానీ అలాగే హీరోయిన్కి సంబంధించి ఈ చిన్నబాబు మదర్ వచ్చి తన ఫ్రెండ్ కావడం, అలాగే హీరోకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ కావడం అనేది ఆ కాన్సెప్ట్ వైజ్గా చాలా డిఫరెంట్గా చూపించారు. ఓవరాల్ సినిమా చాలా బాగుందన్న. భయ్యా ఏంటంటే ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నాము. ఏంటంటే శర్వానంద్ గారి మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. ఆఫ్టర్ ఏంటంటే మహానుభావుడు, శతమానం భవతి అండ్ ఏది శ్రీకరం, ఇవి ఏంటంటే మంచి స్టోరీలు ఎంచుకొని తీసుకొని వచ్చారు కదా. ఇది కూడా మంచి ఒక బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కాకపోతే ఏంటంటే మూవీ వన్ టైం చూడొచ్చు అన్న, ఒకసారి చూడొచ్చు. ఏంటంటే అటర్ ఫ్లాప్ అని చెప్పాను, అట్లా అని చెప్పేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను. ఏంటంటే బిలో యావరేజ్ అని చెప్తా. ఏంటంటే వన్ టైం చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ. అవుట్ ఆఫ్ 100%లో ఏంటంటే మనకు 60% ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది భయ్య. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే శర్వానంద్ గారు ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ రొటీన్గానే అనిపించింది కొంచెము. ఏంటంటే కొన్ని సీన్స్లలో మామూలుగా ఎవరైనా సరే మూవీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ నడవాలి, కెమిస్ట్రీ నడవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మామూలుగా మధ్యలో ఒక పర్సన్ ఎంట్రీ అయిపోతాడు. హీరోయిన్ ఏంటంటే నా ఫియాన్సీ అని చెప్పి వేరే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ స్టోరీ లైన్ అనేది నాకు కొంచెం నచ్చలేదనమాట. అండ్ కొన్ని సీన్స్ ఎలివేషన్స్లలో ఏంటంటే కొన్ని సీన్స్ చూస్తుంటే చిరాకు అనిపిస్తుంటుంది అనమాట మూవీలో. అరే ఇదేంటబ్బా ఇట్లే మెచ్చుకున్నాడు స్టోరీ అని.
అట్లా అన్నమాట. కాకపోతే తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ సీన్ మాత్రం అది ఒక్కటి పర్వాలేదు అని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఏంటంటే అది కూడా ఏంటంటే హై లెవెల్లో హైపింగ్ మాత్రం ఏం లేపలేదు. ఓన్లీ జస్ట్ ఎమోషన్ పరంగా ఓకే కనెక్ట్ అయింది, కానీ హై రేంజ్ లెవెల్లో మాత్రం కనెక్ట్ కాలేదు. ఏంటంటే మూవీ వన్ టైం చూడొచ్చు. ఏంటంటే ఇక హీరో శర్వానంద్ గారు, కృతి శెట్టి అందులో ఉన్న యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ గురించి మాత్రం వేలెత్తి చూపడానికి లేదు. యాక్టింగ్ పరంగా చూసుకున్నా అండ్ తీసిన షూట్ పరంగా, లొకేషన్స్ పరంగా చూసుకున్నా అన్ని హై రేంజ్లోనే తీశారు. కానీ స్టోరీ ఒక్కటి మాత్రమే చాలా పూర్గా తీశారు. ఏంటంటే కొంచెము వేరే రకంగా మార్చి తీసి ఉంటే బాగుండు అని అనుకుంటున్నా భయ్య. లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది భయ్య ఈ సినిమాలో. ఆ గుడ్డోడిని ఎన్ని నుంచి పట్టుకొచ్చారు భయ్య, మంచి మంచి క్యారెక్టర్లు తీసుకొస్తారు భయ్య, ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు కానీ సూపర్గా యాక్టింగ్ చేసిండు. సూపర్ కామెడీ టైమింగ్ ఉంది సినిమాలో. ప్రతి ఒక్కటి వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క సినిమాకి ఆయన రేంజ్ పెరిగిపోతుంది భయ్య. ఎక్కడ వెళ్ళిపోతాడో, ఇండస్ట్రీని దాటిపోతాడు అనిపిస్తుంది, హాలీవుడ్కి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది సినిమా చూస్తున్న తర్వాత. నిజంగా చెప్తున్నా, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ పరంగా కానీ, శర్వానంద్ గారి క్యారెక్టర్ పరంగా కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా భయ్య. ప్రతి ఒక్కరు రొటీన్ స్టోరీ అని చెప్తారు కొంతమంది, కాదు భయ్య, ఇది వేరే స్టోరీ భయ్య. ఒక మంచి లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ స్టోరీ, కామెడీ స్టోరీ భయ్య. ఇది సినిమాని చూడండి భయ్య, ఆదరించండి భయ్య. సూపర్ భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ మంచిగా కనెక్ట్ అయ్యే సినిమా అన్న ఇది. 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. నేను అన్ని సినిమాలు కవర్ చేస్తాను, కానీ సినిమా మంచిగా ఉంది భయ్య. ఇంతకుముందు చూసి వచ్చిన తర్వాత ఒపీనియన్ అనిపించింది ఏంటంటే, శర్వానంద్ గారు చాలా రోజులు ఇంత టైం తీసుకున్నందుకు ఇంత మంచి సినిమా తీయడానికి టైం తీసుకున్నారని అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయితే ఒక్కొక్క సమయంలో అనిపిస్తుంది, మీరు నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్క సమయంలో కొంచెం టీర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ మన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. సో సాంగ్స్ కూడా బాగున్నాయి. బీజిఎం మాత్రం ఏడిపించేస్తుంది అన్న, కొన్ని సార్లు బీజిఎం ఏడిపించేస్తుంది, అది కూడా బాగుంది. అండ్ ఇంకా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారన్న. సో ఫ్యామిలీతో వచ్చి చూడన్న, ఎందుకంటే మన పేరెంట్స్ని ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, వాళ్ళు మన వల్ల స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని మరీ పడుకునే రోజులు ఉన్నాయంట. సో దాని గురించి చాలా టచ్ అయిందన్న మూవీ మాత్రం. సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అవునన్నా, నేను ఫ్యామిలీ మ్యాన్ కాదు కానీ నాకు కూడా బాగానే కనెక్ట్ అయినా. చాలా బాగుంది మూవీ. అవుట్ ఆఫ్ 5 4.5 వచ్చాను. శర్వానంద్ గారి లుక్స్, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆయన కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కలేజాలో మహేష్ బాబుని చూసినట్టు అనిపించింది నాకైతే. అవునవునా, శతమానం భవతి అనే రేంజ్ కాకుండా బాగుంది సినిమా. అదే ఈజీగా, ఎందుకంటే ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ లో వాళ్ళు చూపించిన పంచులు చూస్తే అరే ఒక వేరే లెవెల్ కామెడీ సినిమా లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక థాట్తో థియేటర్కి వెళ్తాం ఈ సినిమాని. బట్ నేను సినిమాకి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిందయ్యా, సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీల్తో మొదలెడితే కామెడీ సీన్స్ కావచ్చు, చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ కామెడీ సీన్స్. శర్వా గారికి, కృతి గారికి మధ్యలో ఉండే సీన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. కానీ వాళ్ళు ఏదో కాన్సెప్ట్ తీసుకొని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎమోషనల్గా హై పిచ్కి తీసుకెళ్ళి ఆడియన్స్ని ఏడిపిద్దామని అనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. కొన్ని సీన్లు ఆ చిన్నబాబు క్యారెక్టర్ అయితే వేరే చాలా బాగా అనిపిస్తుంది అందరికీ, కానీ కొన్ని చోట్ల చిరాకు వచ్చేస్తుంది అన్న. రొట్ట చూసిందే మళ్ళీ చూపిస్తారు ఏంట్రా బాబు వీళ్ళు. ప్రతి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్సే, కానీ కొత్త సినిమా తీసినప్పుడు కొత్తగా చూపించడానికి ట్రై చేయాలి తప్ప సేమ్ స్టోరీని, సేమ్ రిలేషన్ని, సేమ్ కంటెంట్ని చూపించాలనుకుంటే చాలా చిరాకు వచ్చేసింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు వరస్ట్ అనిపించింది నాకైతే. కానీ ఈ సాంగ్స్ కావచ్చు, కృతి శెట్టి యాక్టింగ్ కావచ్చు, మా శర్వా గారి యాక్టింగ్ కావచ్చు, వేరే లెవెల్ అన్న. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. బట్ థియేటర్కి రండి, బట్ ఇదైతే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఆ కామెడీ ఫన్ జనరేషన్ కానీ, ఆ పంచెస్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ. బట్ ఓవరాల్గా కంటెంట్ విషయం తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కడో తగ్గింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్గా యావరేజ్ అని చెప్పచ్చు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న, నాకు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ కాన్సెప్ట్ని, ఆ క్యారెక్టర్ని. బట్ కానీ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనే ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది థియేటర్కి వెళ్ళినప్పుడు.